అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తు శాస్త్రానికి చాలా విశిష్టత ఉంటుంది. మన ఇంటికి వాస్తు బాగుంటేనే మన కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. మనం తెలియక చేసే చిన్న చిన్న వాస్తు తప్పులు మన ఇంటికి దురదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఇంట్లో ఉండే వస్తువులు ఏ దిశలో ఉండాలో చాలామందికి తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని వాస్తు నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీ ఇంటి ప్రధాన ద్వారం అన్ని తలుపుల కంటే పెద్దదిగా ఎత్తుగా ఉండాలి. ఇంటి సింహద్వారం ఇలా ఉంటేనే మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది. ఇంటి నైరుతి మూలలో కిటికీలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆ కిటికీలను తెరిచి ఉంచకూడదు. లక్ష్మీదేవి ఈశాన్యం నుండి వచ్చి నైరుతిలో స్థిరపడుతుందట. కాబట్టి నైరుతిలో కిటికీలు ఉంటే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. మీ ఇంటిని శుభ్రం చేసే చీపురును వంటగదిలో పెట్టకూడదు. వాస్తు ప్రకారం వంటగదిలో చీపుర్లు ఉంటే మీ ఇంటి యజమానికి తరచూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మీ ఇంట్లో తరచూ డబ్బు కష్టాలు ఏర్పడుతుంటే ఇంటి ఈశాన్యంలో ఒక చిన్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోండి. క్రమక్రమంగా డబ్బు కష్టాలన్నీ తీరిపోయి ఇంటి సంపద నిలకడగా ఉంటుంది. వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఉండే టీవీలు, కంప్యూటర్లు ఇలాంటి ఎలక్ట్రిక్ వస్తువులన్నీ ఆగ్నేయ దిశలో ఉంటే మంచిది. కొత్తగా అద్దె ఇల్లు మారేటప్పుడు శుక్రవారం పూట కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే చాలా మంచిది. అలాగే బుధవారం మరియు గురువారం నాడు కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేయవచ్చు. అయితే సోమవారం మరియు మంగళవారం నాడు పొరపాటున కూడా కొత్త ఇంట్లోకి అడుగు పెట్టకూడదు. ఈశాన్యం మరియు నైరుతి మూలలో మెట్లు ఉండకూడదు. ఈ రెండు దిశల్లో మెట్లు ఉంటే గుండె జబ్బులు లేదా క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ ఉండాలి. మీ ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ ఉంటే మీ ఇంటిపై నరదిష్టి ప్రభావం ఉండదు. ఇక ఉన్న పలంగా మీ ఇంటికి డబ్బు కలిసి రావాలంటే ఇంటి ఈశాన్యంలో మట్టి కుండను పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు ఆకర్షిస్తుంది. వాస్తు ప్రకారం ఇంట్లో భోజనం చేసేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చోవాలి. మీ ఇంటి వాయువ్య దిశలో వాషింగ్ మిషన్ ఉండాలి. అలాగే మీ ఇంట్లో ఉండే గడియారం తూర్పు లేదా ఉత్తర దిశలోనే ఉండాలి. తూర్పు దిశలో కుబేరుడు నివసిస్తాడు. కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశన ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. అప్పుడే మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది. ఇంటి తలుపులు తీసేటప్పుడు లేదా ఇంటి తలుపులు వేసేటప్పుడు తలుపుల నుండి శబ్దం రాకూడదు. దీనివల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీ ఇంటి సింహద్వారానికి ఖచ్చితంగా చెక్కతో చేసిన గడప మాత్రమే ఉండాలి. ప్రధాన ద్వారం తెరిచినప్పుడు ఆ తలుపు గోడకు పూర్తిగా ఆనాలి. తలుపు వెనకాల బట్టలు తగిలించడం, క్యాలెండర్లు పెట్టడం చేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లో అదృష్టం తగ్గిపోతుంది. మీ ఇంటి గుమ్మం బయట లక్ష్మీదేవి పాదముద్రలు వేయండి. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తున్నట్లుగా పాదముద్రలు వేస్తే ఐశ్వర్యం కలిగి అప్పుల బాధలు తొలగిపోతాయి. వాస్తు ప్రకారం మీ వంటగది ఎల్లప్పుడూ ఆగ్నేయ మూలలోనే ఉండాలి. వంట చేసే ఆడవారు తూర్పు ముఖంగా నిలబడి వంట చేయండి. వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ మరియు వాటర్ సింక్ పక్క పక్కనే ఉండకూడదు. అగ్ని మరియు జలం శత్రువులు. కాబట్టి గ్యాస్ స్టవ్ మరియు సింక్ మధ్య కనీసం 2 అడుగుల దూరం మాత్రమే ఉండాలి. మనలో కొంతమంది ఆడవారు రాత్రిపూట వంటగది సింక్లో ఎంగిలి గిన్నెలను అలాగే వదిలేస్తారు. దీనివల్ల శని రాహువుల ఉగ్రత పెరిగి ఆకస్మిక హాస్పిటల్ ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి నిద్రపోయే ముందు వంటగదిలో ఎంగిలి పాత్రలు లేకుండా శుభ్రం చేసుకోండి. ఇక మీ వంటింట్లో కానీ బాత్రూంలో కానీ ట్యాప్ నుండి నీరు చుక్కలుగా కారుతూ ఉండకూడదు. నీరు వృధాగా కారితే మీ సంపాదన కూడా నీళ్ళలా కరిగిపోతుంది. వాస్తు ప్రకారం మీ వంటింట్లో ఉండే ఉప్పు డబ్బా, పంచదార, పసుపు మరియు బియ్యం ఈ 4 వస్తువులు మీ వంటగదిలో నిండుగా ఉండాలి. అప్పుడే మీ ఇంట్లో ధనధాన్యాలకు కొరత లేకుండా ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్య మూలలో మెట్లు కట్టకూడదు. అలాగే ఈశాన్యంలో బరువైన వస్తువులు పెట్టకూడదు. ఈశాన్యంలో బరువులు పెడితే మీ కుటుంబంలో ఎల్లప్పుడూ కష్టాలు ఏర్పడతాయి. ఈశాన్యంలో కేవలం పూజ గది మాత్రమే ఉండాలి. అలాగే ఇంటి ఈశాన్య మూలన డస్ట్బిన్లు, చీపుర్లు అస్సలు పెట్టకూడదు. వీటి వల్ల మీ కుటుంబంలో తీవ్రమైన గొడవలు ఏర్పడతాయి. మీ ఇంటికి కుటుంబానికి దిష్టి తగలకుండా ఉండాలంటే మీ ఇంటి గుమ్మం బయట గణపతి ఫోటోను పెట్టుకోండి. ఇంటి నైరుతి మూలలో మాత్రమే బరువైన వస్తువులు పెట్టుకోవాలి. నైరుతి మూలలో బీరువా పెడితే ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. నిద్రించే పడక గదిలో పూజ గది ఉండకూడదు. పడక గదిలో చేసే పూజలకు అస్సలు ఫలితం ఉండదు. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు
మీ పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకోండి. మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంటారు. వాస్తు ప్రకారం మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి నిలబడి ఉండకూడదు. కమలం పైన కూర్చొని ఉన్న లక్ష్మీదేవి ఫోటోను మాత్రమే పూజ గదిలో పెట్టుకోవాలి. నిలబడి ఉన్న లక్ష్మీదేవి ఉంటే మీ ఇంటి సంపద కరిగిపోతుంది. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి వంటగదిలో ఉండే ఉప్పును స్టీల్ డబ్బాలో అస్సలు పెట్టకండి. దీనివల్ల అప్పుల సమస్యలు ఏర్పడతాయి. ఉప్పును గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకోవాలి. వాస్తు ప్రకారం మీ ఇంటి ఈశాన్యంలో ఆక్వేరియం ఉంటే చాలా మంచిది. ఈశాన్యంలో ఫిష్ ఆక్వేరియం ఉంటే మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరిగి అతి త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంటే డైనింగ్ టేబుల్కి ఎదురుగా ఒక పెద్ద అద్దం పెట్టుకోండి. మనం తినే ఆహారం అద్దంలో ప్రతిబింబిస్తే మీ ఇంట్లో సంపద రెట్టింపు అవుతుంది. మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తి గుర్తు వేయండి. దీనివల్ల మీ ఇంట్లోకి చెడు శక్తులు రాకుండా మీ ఇల్లంతా దైవశక్తితో నిండిపోతుంది. వాస్తు ప్రకారం మీ వంటగదిలో తూర్పు దిశలో తప్పనిసరిగా కిటికీ ఉండాలి. వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఉండే రిఫ్రిజిరేటర్ ఆగ్నేయం లేదా పడమర దిశలో పెట్టుకోండి. ఇక రాత్రిపూట నిద్రపోయేటప్పుడు దక్షిణం వైపుకు లేదా తూర్పు వైపుకు తలపెట్టి పడుకోవాలి. అంతేగాని ఉత్తరం వైపు తలపెట్టి అస్సలు నిద్రపోకూడదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు, అపమృత్యు దోషాలు ఏర్పడతాయి. మీ పడక గదిలో మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు. అలా ఉంటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇక లక్ష్మీ స్వరూపమైన బీరువాకు కుంకుమ బొట్లు పెట్టాలి. దీనివల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. బీరువా పైన బరువైన వస్తువులు పెట్టకూడదు. అలా పెడితే మీ ఇంట్లో డబ్బు కష్టాలు పెరిగిపోతాయి. ఉదయం పూట మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా ఏర్పాటు చేసుకోండి. ఇల్లు చీకటిగా ఉంటే మీ ఇంట్లోకి వెంటనే దరిద్ర దేవత అడుగు పెడుతుంది. మనం పడుకునే మంచం కింద పాత ఇనప సామాన్లు, విరిగిన వస్తువులను అస్సలు పెట్టకూడదు. మంచం కింద ఈ వస్తువులు ఉంటే మీకు పీడకలలు ఎక్కువగా వస్తాయి. మీ ఇంటి ఈశాన్యంలో లేదా ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్క మరియు తులసి మొక్కను పెంచుకుంటే ఇంటి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కానీ ముళ్ళ మొక్కలను ఇంట్లో పెంచకూడదు. ప్రతి మంగళవారం లేదా శుక్రవారం నాడు నీటిలో కల్లుప్పు వేసి ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ నశిస్తాయి. కుబేర యంత్రం డబ్బును ఆకర్షిస్తుంది కాబట్టి మీ పూజ గది ఉత్తరంలో కుబేర యంత్రాన్ని పెట్టి పూజిస్తే విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది. ఇక మనలో చాలామంది ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పుల స్టాండ్లు పెట్టుకుంటారు. గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉంటే మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది. ఇలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగుపెట్టదు. వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే తలుపుల సంఖ్య సరి సంఖ్యలో ఉండాలి. అంటే 2, 4, 6 ఇలా తలుపుల సంఖ్య ఉండేలా చూసుకోండి. ఇంటి గోడలకు పగుళ్ళు లేకుండా చూసుకోండి. ఇంటి గోడలకు పగుళ్ళు ఉంటే మీ ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఇంటి గోడలకు పెయింటింగ్ వేసేటప్పుడు నీలం మరియు ఎరుపు రంగు వాడకూడదు. ఇంటికి లైట్ కలర్స్ వేస్తే సాత్విక శక్తులు ఆకర్షిస్తాయి. ఏదైనా పండుగ రాగానే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటాము. కానీ ప్రతి వారానికి ఒక్కసారైనా గుమ్మానికి మామిడి తోరణాలు కడితే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. వాస్తు ప్రకారం ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఇంటి ఐశ్వర్యం బాగా పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.